నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం ఇంటి వద్దే సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వార్డులోని ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే తమ సమస్యలను వాజ్యాల రూపంలో ఇవ్వాలని స్థానికులకు సూచించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు. 1978వ సంవత్సరంలో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కలికి యానాదిరెడ్డి గారు, గొట్టపాటి కొండపనాయుడు గారు కలిసి సమిష్టిగా ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఫారెస్ట్ ల్యాండ్ డిఫారెస్ట్ చేసి 2048 సర్వే నెంబర్ ద్వారా చాలా భూములన్నింటినీ కూడా ఆ రోజున మార్కెట్ వాల్యూ 7 రూపాయల లెక్కన, అంకణానికి 7 రూపాయల లెక్కన కట్టించుకొని ఆ రోజున వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులు, కోర్టు ఉత్తర్వులు, వచ్చినటువంటి అధికారుల సమన్వయ లోపం, ప్రజల్లో అవేర్నెస్ లేని కారణాన వీటన్నిటిని కూడా కొంత భాగం మాత్రం ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ కింద పడింది, కొంత ప్రాంతం 22A కింద పడింది. అంటే ప్రభుత్వ భూమిగానే ఉంది. ఎందుకంటే ఇది డైక్లాండ్లో ఫారెస్ట్ ల్యాండ్గా ఉంది కాబట్టి 2012లో మామూలుగా సిస్టమ్కి ఎక్కించేటప్పుడు లేదా కోర్టు ఆర్డర్లు ఉన్న కారణాన ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ సర్వే నెంబర్ వేసి అసైన్మెంట్ భూములకు కూడా ఇక్కడున్న సర్వే నెంబర్ వేసి అసైన్మెంట్ భూములు కూడా రిజిస్టర్ అయిన కారణాల వల్ల అధికారులు తప్పిదనం కంటే కూడా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు తొందరపాటు చర్యల వల్ల అమ్ముకునే డల్లార్ల మోసాల వల్ల చాలా ఇబ్బందుల కారణాలలో ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వం దీన్ని అన్నింటినీ కూడా 22A కింద పెట్టి నిషేధించిన భూములుగా చేయడం కూడా జరిగింది. అయితే నేను ఎమ్మెల్యే అయిన కాడి నుంచి చాలా మంది నాకు వీటికి సంబంధించిన అర్జీలు చూడడం జరిగింది. వాళ్ళ విజ్ఞాపనలు కూడా మేము తీసుకున్నాం. ఇక్కడ ఈ రోజున MRO గారు కూడా శ్రావణ్ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు అధికారులు నిరంతరం కూడా మన కోసం మన అభ్యున్నతి కోసం వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. అందుకని అతి తొందరలోనే ఇంకా ఇప్పుడు 150 ఎకరాలు ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ చేయడం జరిగింది. ఇంకా 150 ఎకరాలను ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. కరెంటు తీగల కింద నిషేధించిన స్థలాల్లో కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు, పార్కులు ఆక్రమించి ఇల్లు కట్టుకొని ఉన్నారు. వీటన్నిటి ప్రజలను ఇబ్బంది చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వీటన్నిటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతి తొందరలో 22A నుంచి తొలగించి ఏ ఒక్కరి వ్యక్తులకు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటున్నా. దాని మీద కూడా ఇప్పటికే నివేదికలు కలెక్టర్ MRO గారు పంపించడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ నివేదికలకు సంబంధించిన అదనపు రిపోర్ట్లు అడుగుతూ ఉన్నారు. వీటన్నిటిని పరిష్కరించి అతి తొందరలో ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కావల పట్టణంలోని 25వ వార్డులో ఈరోజు సంచరించడం జరిగింది. మున్సిపల్ కమిషనరు, MRO గారు, ఎలక్ట్రికల్ AE, శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిపి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో కలిసి ఈ ప్రాంతాన్ని కూడా సంచరిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరిస్తే ఇక్కడ అందరూ కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా ఈ ప్రాంతం వర్ధిల్లడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలనేది నా కోరిక. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి డ్రైనేజీలు డ్యామేజ్ అయి ఉండి, అదేవిధంగా వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయి ఉంటే వాటన్నిటిని కూడా మళ్ళా రిపేర్లు చేసి రోడ్లన్నీ కూడా బాగా ఉండేటట్టు చేయటమే మా ఈ ప్రధాన లక్ష్యం. అదేవిధంగా కొత్తగా ఎక్కడైతే నూతన రోడ్లు వేయాలి, కొత్తగా ఎక్కడైతే డ్రైనేజీలు వేయాలో వాటన్నిటిని ఐడెంటిఫై చేయడం రెండో భాగం. వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా, వెలగని పక్షంలో వాటిలందరూ కూడా వీధి దీపాలు ఇవ్వాలి. అదేవిధంగా మంచినీటి సదుపాయం అన్నిటికంటే ముఖ్యం. వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలందరూ కూడా ఎండల్లో ఇబ్బంది రాకుండా రోడ్డు మీదకి వచ్చి బిందెలతో నీళ్లు ఎత్తుకుపోయే సంస్కృతి స్వస్తి పలికింది. వీలైనంత వరకు ఇళ్లలో ట్యాపులు వేసుకోండి, ప్రభుత్వానికి మీరు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించి ట్యాపులు వేసుకోమని వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ, ఎక్కడైతే స్లమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ ట్యాపులు కూడా వేయాలి. ఇక్కడ వాటర్ సప్లై బాగా ఉండాలనే దాంతో అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నా. ఇందులో భాగంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నా. అదేవిధంగా వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అర్హులై ఉండి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవటం, అర్హులై ఉండి పెన్షన్ లేకపోవటం, అవేర్నెస్ లేక ఎక్కడ కాలనీ కోసం అప్లై చేయాలో తెలియక చాలా మంది ఇంకా కాలనీలు లేక బాడుగల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేమే గుర్తించడం, వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం, ఆ అర్జీలన్నింటినీ కూడా మేమే పరిష్కరించే దిశగా వ్యక్తిగతంగా ఈ 3 అంశాల మీద కేంద్రీకృతం చేశాం మేము. 1 రేషన్ కార్డులు, 2 పెన్షన్లు, 3 కాలనీలు వ్యక్తిగతమైన విషయాలు.
అందరూ ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలకు వచ్చేలా సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, మంచినీటి సదుపాయం కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, లేదంటే వీధులు చిమ్మే కార్యక్రమంలో ఎక్కడ కూడా మున్సిపాలిటీ వైఫల్యం చెందకుండా నిరంతరం కూడా మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో అందరు శానిటేషన్ సిబ్బందితో కలిసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కలిసి చేసేటువంటి కార్యక్రమంగా ఈరోజు నేను కూడా వాళ్ళతో కలిసి ఈరోజు ప్రజల దగ్గర రావడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రజలతో డైరెక్ట్గా మమేకం అయ్యడానికి నాకు ఇది అవకాశం. ప్రజల యొక్క బాధలు తెలుస్తున్నాయి, వాళ్ళ యొక్క సమస్యలు తెలుస్తున్నాయి. ఎక్కడ ఏ సమస్య ఉందో వాటన్నిటిని కూడా అతి తొందరలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇచ్చి వారి ద్వారా నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని అంతటి కూడా శుభ్రంగా ఉండేటట్టుగా కూడా చేస్తానని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుని మీ ముంగిటికి మేము వస్తున్నాం. మా ఇంటికి మీరు రావడం కాదు, మీ ముంగిటికి మేము వస్తున్నాం. ఒక్కరోజు క్యూలో నిలబడి 2 గంటల పాటు నిలబడి మాకు ఓటేసిన దానికి 5 సంవత్సరాలు మిమ్మల్ని కాసుకునే కాపలా వ్యక్తులుగా, ఎమ్మెల్యేలుగా మా బాధ్యతలు మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో చేయి కలపండి, మాతో కలిసి నడవండి, మీ సమస్యల్ని పరిష్కరించుకోండి అని చెప్పి సందర్భంగా కూడా అంటున్నాం. రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు అయిపోయినాయి, ఓట్లు నాకేసారా పక్క వాళ్ళకి వేసారా అనేది కాదు. అందరూ కలిసి మాతో కలిసి రండి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో, ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలని కాంక్షిస్తున్నారో వాళ్ళతో కలిసి నడిస్తే మీకు ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.